శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జనవరి 1, 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము చాలా చాలా బాగుందని చెప్పాలి. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత మిమ్మల్ని కొంచెం ఆనందంగా ఉండేటట్టు చేస్తోంది. కానీ ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, శనిగారి బలము బాలేదు, గురువు గారి బలము బాలేదు, కేతు గారి యొక్క బలము బాలేదు. మూడు ప్రధాన గ్రహాల యొక్క బలాలు సరిగా లేకపోతూ ఉన్న కారణం చేత మీరు అనేక విధాలుగా బలహీనమవుతారు. ఒక ఆత్మన్యూనత భావానికి లోనవుతూ ఉంటారు. ధైర్యం ఉండదు, ఉత్సాహం ఉండదు. ఏ పని చేద్దామన్నా ఒక నిరుత్సాహం అనేది వస్తూ ఉంటుంది. ధనము కూడా అంతంత మాత్రంగా చేతిలో ఉంటుంది. రాహు ఇచ్చేటటువంటి ధనము ఊహించని విధంగా వస్తుంది, కానీ అది చేతికి వచ్చేంత వరకు వస్తుంది అనే మాటను వింటారు తప్ప చేతికి వచ్చేంత వరకు కొద్దిగా సమయం పడుతుంది కదా. అప్పటి వరకు పరిస్థితి చేతిలో ఉన్నటువంటి రూపాయి ఖర్చు అయిపోయి రావాల్సిన రూపాయి ఆలస్యం అవుతూ ఉంటే ఉత్సాహం ఏ విధంగా ఉంటుంది? గురుబలము లేక, శనిగారి బలము లేక చాలా అవమానం పడాల్సి వస్తుంది, అపనింద పడాల్సి వస్తుంది. పెట్టవలసిన ఖర్చులు పెట్టలేకపోతారు, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేకపోతారు. ఇలా అనేక రకాల మీకు ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. ఏలినాటి శని జరుగుతోంది. శనిగారికి తైలాభిషేకం చేయాలి. అలాగే శనిగారికి వచ్చేసి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే గురుగ్రహ జపం చేసుకోవడము, గురువు ఆలయాలకు వెళ్ళడము, ఏదైనా మీ దగ్గరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి సద్గురువుల యొక్క దర్శనం చేసుకోవడము కూడా చేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీలైతే మాతృమూర్తి గారికి ఏదో ఒక సహాయం చెయ్యండి. ఏదో ఒక విధంగా వాళ్ళకి మందులు తెచ్చి ఇవ్వడమా, లేకపోతే వాళ్ళ వస్తువులన్నీ ఒక చోట అందుబాటులో పెట్టడమా. కొంచెం పెద్దవాళ్ళు అయినటువంటి మాతృమూర్తులు అయినట్టయితే వారికి తప్పనిసరిగా మీ చేయూతను అందివ్వండి. భౌతిక పరమైనటువంటి బలం నేనున్నానమ్మా అని చెప్పి కాస్త చెయ్యి అందించి గట్టిగా పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళడము, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలగజేయడము, ఏదైనా ఔషధాలు తెచ్చి ఇవ్వడము, లేదా సమయానికి అవి వారికి అందుబాటులో పెట్టి ఇవ్వడము, ఇలాంటివి ఏవో ఒకటి, ఏదో ఏ చేతనైన సేవ చేసినా మాతృమూర్తి గారి అంతరంగం చాలా చాలా ఆనందపడుతుంది. అదే మీకు ఆశీస్సులు అవుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పాటించండి, అద్భుతమైన ఫలితాలు పొందండి, చక్కటి మనశ్శాంతి పొందండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారి సంచారం చాలా చాలా బాగుంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో శనిగారి యొక్క సంచారం బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు వృషభ రాశిని చాలా మనశ్శాంతికి గురి చేస్తున్నాయి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. 2 పెద్ద గ్రహాలు ఏకాదశంలోనూ ఇటు పక్క ద్వితీయంలోనూ ఉంటూ ఉండడంతో వీరికి అనేక విధాల ధనము లాభిస్తుంది. అలాగే మాట తీరు బాగుంటుంది, మాట పరపతి పెరుగుతుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధనము విరివిగా వస్తుంది. ఊహించని విధంగా ధన లాభాలు వచ్చి వీరు ఆ ధనాన్ని చాలా చక్కగా భద్రపరుచుకోగలుగుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాలలో కొంతమంది విచ్చలవిడిగా ధనము ఖర్చు పెట్టడానికే చూస్తూ ఉంటారు. ఖర్చు చేసేద్దాంలే, ఈ పని చాలా బాగుంటుంది కదా, మనం దీనికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడదాము అనుకుంటూ ఉంటారు. కానీ రేపు ఏదైనా లేదు అన్న పరిస్థితుల్లో ఎవ్వరూ వచ్చి ధన సహాయం చెయ్యరు సరిగదా, కాస్త హేళన చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ధనము వస్తున్నప్పుడే మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. అలాగే ఏదైనా విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి. ఒక్కసారి చేయి జారే అంటే మళ్ళీ దొరకడం కష్టమవుతుంది. వాటి విలువల్ని మీరు కోల్పోతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ విధంగా చేసుకోవాలి? గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా మానసిక శాంతి జరుగుతూ ఏదైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి అనుకున్న చోట
అవి కాస్త తక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాలలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు, అది కుదరడంలో. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు, చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు, శుభవార్తలు వింటారు. ఎన్నో రకాలుగా మీకు మానసికమైన తృప్తి అనేది పెంపొందింపబడుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉండండి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము, అలాగే ఈ 2 గ్రహాలు కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత, ఈ 2 పెద్ద గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువు గారు రాశిలోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది, అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అయితే వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. సంతానం విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో కానీ, ఏదైనా భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో, ఈ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ లేదా కోర్టులో కేసులు ఉండడం కానీ, ఇలాంటి వాటికి సంబంధించి మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం అనారోగ్యం కనబడుతూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క దృష్టి చేత అది తగ్గిపోతుంది. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎప్పుడు అనారోగ్యం కనిపించడము, తగ్గిపోవడము, ఈ 2 జరుగుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కర్మకారకుడైనటువంటి శని గారు దశమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో చెడు జరగదు, కాకపోతే శ్రమ ఎక్కువైతుంది. దానిలో ఇంకా ఎటువంటి ఇతరత్ర ఉత్తమమైన ఫలితాలు మీకు కనిపించవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా ఉంటుంది. మీ ఉద్యోగ జీవితం నడిచిపోతూ వెళ్తుంది తప్ప అవేమి అప్ అండ్ డౌన్ కి గురి కావు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయినా మానసిక అశాంతి కలగడానికి అవకాశం ఉంది, యోగా చేయండి. ముఖ్యంగా కుటుంబంలో ఏర్పడేటటువంటి ఏదో ఒక అనైక్యత మిమ్మల్ని ఈ మానసిక అశాంతికి గురి చేస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గౌరీదేవికి పూజ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ లోటు భర్తీ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంది. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే షష్ఠ స్థానము కూడా బాగా యోగిస్తూ వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క దృష్టి పడుతోందో మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే విదేశీ యానానికి అవకాశం ఉంటుంది. ధనయోగాలు చాలా బాగున్నాయి. ధనము అనుకూలంగా వచ్చేస్తుంది. మీకు ఎక్కడా కూడా రూపాయి ఆగదు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా శారీరక పరమైన అనారోగ్యం ఉందా, అనారోగ్యం తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతులవుతారు. మానసికమైనటువంటి దారుఢ్యం ఒకవేళ మీకు తగ్గినా, ఇక్కడ చంద్రుడు లాభస్థానంలో ఉండి అనేక విధాలుగా లాభాన్ని ఇస్తున్నారు. ఈ షష్ఠ స్థానం ఎప్పుడైతే యోగిస్తోందో అనుకోని విధంగా శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు, కార్యసిద్ధి కలుగుతుంది, అలాగే ఆరోగ్యం చేకూరుతుంది, ధనాదాయం పెరుగుతుంది. ఇక్కడ గురు శుక్రుల పరస్పర దృష్టి చేత చక్కటి ధనయోగాలు చాలా చక్కగా సంప్రాప్తం అవుతున్నాయి. అనేక విధాల మీకు ఆనందం చేకూరేటటువంటి గ్రహస్థితులు ఇవన్నీ. కాబట్టి చక్కటి ధైర్యంతో ఉండండి, ఉత్సాహంతో ఉండండి, మీ ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా మనశ్శాంతి పొందండి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది, ధర్మాచరణ ఉంటుంది, శుభకార్యాల పరంపరలో మీరు చక్కగా పాల్గొంటారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం కూడా బాగుండడం చేత అనుకూలమైనటువంటి సంతానం వల్ల సంతృప్తి, ఇది చాలా మానసిక ఆనందాన్ని పెంపొందింప చేయబడుతోంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు మటుకు మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేసే విధంగా పరిస్థితులు ఉండేటట్టుగా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తూ వెళ్తోంది. అధిక జాగ్రత్తలతో ప్రవర్తించుకోండి, ఇది చెప్పదగ్గ సూచన.
నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం చేయడము, ఇంతే కాకుండా ఒక్కసారి వీలైతే నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మాట తీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు కొంచెం బాగున్నాయనే చెప్పొచ్చు. మాతృవర్గ రీత్యా అనుకూలతలు కనిపించబోవడం లేదు. అలాగే రుణభారాలు కొంచెం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అనుకూలత లేదు. పబ్లిక్ రిలేషన్స్ లో కూడా అనుకూలత లేదు. దూర ప్రాంత ప్రయాణాలలో అనుకూలత లేదు. మీరు ఏదన్నా ధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు అంటే అందులో నష్టం కనిపిస్తూ ఉంది. పిత్రార్జితాలు కూడా కొన్ని ఇబ్బందులకి కారణాలు అవుతున్నాయి. అవి రాకుండా చాలా ఆలస్యం అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు పరిహారాలు చేసుకోవాలి అని సూచించేటటువంటి గ్రహాలుగా తెలియచెప్తూ ఉన్నాను. కన్యరాశి వారికి ఊహించని విధంగా ఖర్చులు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే శుక్రాచార్యుల వారు, బుధుడు వీరి యొక్క సంచారము చతుర్థంలో బాగుంది. అయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత మటుకు తక్కువగా ఉంది. దానికి తప్పనిసరిగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుకి ధ్యానం చేసుకోవడము చాలా మంచిదిగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక్కడ రాహు గారి యొక్క స్థితి సంచారానికి అనుకోని విధంగా ధన ఆదాయము పెరగడము, ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే తక్కువ మోతాదు ఔషధంతోనే తిరిగి ఆరోగ్యం సంతరించుకోవడము జరుగుతుంది. అలాగే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని మీరు తట్టుకోగలిగే సామర్థ్యం మీకు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కానీ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఇది ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తున్నాయి. దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకండి. ఇప్పటి వరకు చాలా రకాల దానాలు ధర్మాలు చేసి ఉన్నారు మీరు. అయితే ఇంకా దాన ధర్మాలు చేయడం ద్వారా చిన్నపాటి ఇబ్బందులకు లోనవుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి ప్రసక్తే కనిపిస్తూ ఉన్నది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొంచెం ముమ్మరం చేయండి. ఏదైనా ఆస్తి తగాదాలున్నా, పెద్ద మనుషుల పంచాయతీలున్నా కొన్ని రకాల జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహేతర సంబంధాల విషయంలో కానీ, నిజమైన వైవాహిక బంధంలో కానీ మీకు కొన్ని తలనొప్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ ఏ రకంగానూ బాలేదు. నిజంగా భార్యాభర్తల అనుబంధం బాగుందా అంటే అది బాలేదు. వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి ఏమైనా వాళ్ళైనా ప్రశాంతంగా ఉన్నారంటే వాళ్ళు ప్రశాంతంగా లేరు. రెండు రకాలైనటువంటి భావాలు కూడా తలనొప్పిని తెచ్చిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితం కొంచెం చేతికి రావడం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాజకీయంగా మీకు ఏదైనా పలుకుబడి ఉన్నట్లయితే ఒక నెల రోజులకు అయ్యే పని ఒక 10 రోజుల్లో అవడానికి అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది తప్ప రాజకీయంగా అయినా మనకి పూర్తి అనుకూలంగా ఉందంటే ఇప్పుడు చెప్పిన అనుకూలమే. అది కూడా కొంచెం ఆలస్యమే. కాబట్టి ఏ రూపకంగా అయినా మీకు విజయం సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా, కార్యసిద్ధిగా జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవి కూడా ఆలస్యమే అవుతున్నాయి. కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుని మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి. శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శని యోగిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో రవి, కుజ, బుధ 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. నవమ స్థానంలో గురుగారు యోగిస్తున్నారు. ఏకాదశంలో కేతు యోగిస్తున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుండడంతో అస్సలు ప్రతిరోజు చెప్తున్నా నేను, చాలా బాగుంటుంది. తులారాశి వారికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేకుండా గ్రహాల యొక్క బలాలు వెన్నంటి ఉంటూ ఉన్న కారణం చేత వీరికి జీవితాశయం నెరవేరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ప్రణాళికలన్నీ కూడా చక్కగా కార్యసిద్ధి కలుగుతాయి. అలాగే అనుకూలమైనటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆనందం కలిగే విషయంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. మీరు చేసేటటువంటి సేవ ఎవరికైతే పెద్దలకి ఉన్నదో వారి అంతరంగం ఉప్పొంగి మీకు అనేక రకాల ఆశీస్సులు ఇస్తారు. ఇది మీకు శ్రీరామ రక్ష. అంత అద్భుతమైనటువంటి
కార్యసిద్ధి కలిగే విధంగా, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే విధంగా ఈ రోజు ఉండబోతోంది. చాలా మనశ్శాంతి పెరుగుతూ ఉన్నటువంటి కాలంగా కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. అద్భుతమైనటువంటి అభివృద్ధి మీ సొంతం. అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు పూర్తిగా ఉన్నాయి అనడానికి నిదర్శనమే ఇన్ని గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు. కాబట్టి మీ ఇంటి ఇలవేల్పుకి లేదా మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియచెప్పండి. ఈ రోజంతా చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము కానీ, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క సంచారము కానీ చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మానసికమైన ప్రశాంతత బాగా ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వృద్ధి కనిపిస్తోంది. ఆర్థిక అభివృద్ధి, కుటుంబాభివృద్ధి, వాక్కు బ్రహ్మాండంగా మీ మాట చలామణి అవడము, కుటుంబంలో ఒక కొత్త కుటుంబ సభ్యులు ఇంటిలోకి రావడము, అలాగే మృష్టాన్న భోజనాలు, వినోద కార్యక్రమాలు, ఇంకా భార్యాభర్తల మధ్య అనుకూలత, పబ్లిక్ రిలేషన్స్ బాగుండడము, రాజకీయ నాయకులకి చాలా బాగా అనుకూలించడము, రాజకీయ నాయకుల ద్వారా వారి యొక్క స్నేహితులకి గాని లేదా బంధువులకి గాని రాజకీయ లబ్ధి కలగడము ఇత్యాదివన్నీ కూడా చాలా బాగున్నాయి. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఇక్కడ శుక్రాచార్యుల వారికి, చంద్రుడికి తప్ప మిగతా గ్రహాలన్నిటికీ కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుజగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పఠించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేయడము, వీలైతే ఆశ్రమాలకు వెళ్ళడము, గురువుని దర్శించుకోవడము, ఆలయ సేవ చేయడము, ఆశ్రమ సేవ చేయడము, ఇట్లాంటి సేవలకి ఎక్కువగా సమయం ఇవ్వండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో చంద్ర సంచారము, సప్తమ స్థానంలో గురుగారి సంచారము, అలాగే రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి ప్రశాంత జీవితం ఉంటుంది. ఉద్యోగంలో వెసులుబాటు ఉంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. అలాగే దగ్గర ప్రయాణాలు బాగా అనుకూలిస్తూ ఉంటాయి. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉండడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆదాయం పెరిగి, దైవభక్తి పెరిగి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలిగి, తద్వారా భగవంతుని ఆశీస్సులు పొందుతున్నాము, ఈ పనులన్నీ ఇలా టకటక అయిపోతున్నాయి అంటే మనకి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి ఒక విధమైన తృప్తి కలిగి ఉండడము, శుభకార్యాలలో మీరు పాలు పంచుకోవడము, ఇంట శుభకార్యాలు జరగడము, వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితులు ఇత్యాదివన్నీ కూడా చాలా ప్రశాంతతనిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా వివాహేతర కార్యక్రమాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకొని ఉండండి అని మరీ సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకోవడము చేయడం ద్వారా కూడా మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఇంకా ఎవరివన్నా బాగున్నాయా అంటే ఇంకా వేరే ఏవి కూడా అనుకూలంగా లేదు. ఈ రోజు కాస్త మనశ్శాంతి తక్కువగానే కనిపిస్తోంది. శివారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. కుటుంబంలో అసంతృప్తి కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ప్రయాణాలు వాయిదా పడడం కానీ, లేకపోతే అనవసరంగా వెళ్ళి రావడం కానీ, త్రిప్పట కలగడం కానీ, ధన వ్యయం కలగడం కానీ ఇలాంటివి సూచన జరుగుతూ ఉన్నాయి. అవమానాలు, అపనిందలు, పై అధికారుల నుంచి కొన్ని రకాలైనటువంటి వ్యతిరేకపు మాటలు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ రోజున ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం ఏమాత్రం లేదు. మీ మాట తీరుని చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ మీరు ఈ రోజు గడపవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అనేక విధాలుగా మనస్సు సంతృప్తిగా ఉండడానికి, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి చంద్రుని యొక్క గమనము తృతీయ స్థానంలో జరుగుతూ ఉన్న కారణం చేత, షష్ఠ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత, దశమ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత
చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. మనోబలం వృద్ధి చెందుతూ ఉంటుంది. అనుకోని విధంగా ధన ఆదాయం వస్తుంది. ఉద్యోగ జీవితంలో చాలా ప్రశాంతత ఉంటుంది. అయితే ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తుంది, లాభాలు కనిపిస్తాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కనిపిస్తాయి, పై అధికారుల యొక్క మన్ననలు కనిపిస్తాయి. చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తల అంశానికి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలోనే ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి గాని, ఏలినాటి శని జరుగుతోంది అని సూచిస్తూ ఉన్నది. వ్యయస్థానంలో ఉన్న రాహు గారు గాని, అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువు గారు గాని ఏమాత్రము శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే హనుమాన్ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, హనుమత్ స్తోత్రాలు పఠనం చేయడం కానీ చాలా చాలా మంచిది. ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏవి కనబడబోవడం లేదు. ఓర్పుతో జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అతి జాగ్రత్తగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంతత ఉంటుంది. సంవత్సరం మొదటి రోజున, ఇది నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు ఎప్పుడైతే మనం ప్రశాంత జీవితంతో ఉంటామో ఇక సంవత్సరం అంతా ప్రశాంతంగానే ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఒకటి వస్తుంది మనకి. దీనిని నిజం చేసుకోండి. ప్రశాంతమైన జీవితంతో ఉండండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. మానసికమైన సంతృప్తి పెంపొందించుకోండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.